సో ఫస్ట్ గోల్డెన్ అవర్ అంటే ఏంటి? సో జనరల్ ఇన్ఫర్మేషన్, లెట్ ఇట్ బి అన్ ఇంటరాక్టివ్ సెషన్. గోల్డెన్ అవర్ మీకు ఉన్న ఐడియా ఏంటో చెప్పండి. అదర్ దాన్ ద మెడికల్, గోల్డెన్ అవర్ అంటే ఏంటో, మనము ఒక కేర్ తీసుకోవడం వల్ల, ఒక ప్రొసీజర్ చేయడం వల్ల లైఫ్ ఆఫ్ అ పర్సన్ ఇస్ సేవ్డ్. సో golden hour is the first hour after the trauma. The 60 minutes after the trauma, after the road accident is called as the golden hour. Accident అయిన 60 minutes ని golden hour అంటారు. Why is it called as gold? Gold is precious metal. So ఆ 1 hour అనేది it's a precious time to save a life of a person. అందుకని దాన్ని గోల్డెన్ అవర్ అంటారు. బికాస్ దేర్ ఆర్ హై ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్. ఆ టైంలో మనం ఏదన్నా ఫస్ట్ ఎయిడ్ చేయడం వల్ల, బ్లీడింగ్ అవుతుంటే బ్లడ్ కంట్రోల్ చేయడం వల్ల ద ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్ ఇంక్రీజ్ అవుతుంది. అందుకని గోల్డెన్ అవర్. అండ్ ఇట్ రెడ్యూసెస్ ద సివియారిటీ ఆఫ్ ఇంజురీస్. ఈ గోల్డెన్ అవర్లో మనం ఏదైతే చేస్తామో ప్రొసీజర్, దట్ వీ కాల్ ఇట్ యాజ్ ఫస్ట్ ఎయిడ్. సో గుడ్ సమారిటన్ సెకండ్ కాన్సెప్ట్. యాక్సిడెంట్ అయినప్పుడు మీరు ఏం చేస్తారు? యూజువల్లీ మీ ఎప్పుడన్నా వెళ్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ అయింది, ఏం చేస్తారు? మనకి ఎందుకు అని చెప్పి వెళ్ళిపోతారా? ఏం చేస్తారు? లెఫ్ట్కి తీసుకుంటారా? హెల్ప్ చేస్తాం. సో దట్ యుల్ బికమ్ అ గుడ్ బాయ్, గుడ్ గర్ల్ ఆర్ అ గుడ్ సిటిజన్ ఆర్ ఎ గుడ్ సమారిటన్. లెఫ్ట్ తీసుకుని వెళ్ళిపోతే ఏమంటారు? బ్యాడ్ సిటిజన్. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు బి అ గుడ్ సిటిజన్, help others. That is called as good Samaritan. సో ఈ గుడ్ సమారిటన్ అంటే ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో ఆ పర్సన్కి ఏమనుకుంటారు? యూజువల్లీ మనం హెల్ప్ చేయొచ్చా రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్కి? చేస్తే ఎందుకు పోలీస్ కేసెస్ ఇవన్నీ దాంట్లో ఎందుకు ఇన్వాల్వ్ అవడం? ఇన్వాల్వ్ అవుతారా ఒక గుడ్ సమారిటన్ పోలీస్ కేసెస్లో? ఇన్వాల్వ్ అవుతారా? మీకు తెలిసింది చెప్పండి. అవ్వరు. సో గుడ్ సమారిటన్ ఏవైతే ఇన్వెస్టిగేటివ్ ప్రొసీజర్స్ ఉన్నాయో, లేకపోతే వాళ్ళకి ఎగ్జామినేషన్, విట్నెస్ ఎగ్జామినేషన్, వాళ్ళు స్టేట్మెంట్ ఇవ్వాలి అని వాళ్ళకి లేదనుకోండి, వాళ్ళు ఇవ్వని అవసరం లేదు. వాళ్ళని స్టేషన్కి పిలవాల్సిన అవసరం లేదు. సివిల్ డ్రెస్లో వాళ్ళ దగ్గరికే వెళ్ళి పోలీస్ ఆఫీసరు వాళ్ళు ఒప్పుకుంటేనే ఏం జరిగిందో వాళ్ళు చెప్పడానికి ఉంటుంది. హాస్పిటల్కి తీసుకెళ్ళిన గుడ్ సమారిటన్ డీటెయిల్స్ చెప్పని అవసరం లేదు. ఓకే, అందరూ ఇప్పుడు వరకు ఒక మిస్నోమర్లో ఉన్నారు. గుడ్ సమారిటన్ అంటే అన్ని డీటెయిల్స్ చెప్పాలి, ముందు చూస్తాం కాబట్టి మనం విట్నెస్ అవుతాము, కోర్టులో ఎవిడెన్స్ చెప్పాలి, ఇవన్నీ ఎందుకు, మన పోలీస్ కేసులు ఎందుకు అని చెప్పి మన బీటెక్ లాంటి వాళ్ళు ఏం చేస్తారు? లెఫ్ట్కి తీసుకుని వెళ్ళిపోతారు కదా. సో దట్ వాళ్ళకి ఏం జరిగింది అక్కడ? సమ్మర్ క్యాంప్కి రావడం వల్ల రూల్స్ తెలిసింది, ఈ కాన్సెప్ట్ తెలిసింది, గుడ్ సమారిటన్ కాన్సెప్ట్. సో హెల్ప్, బీ అ గుడ్ సమారిటన్. గోల్డెన్ అవర్లో మీరు చేసే ఈ ఫస్ట్ ఎయిడ్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ టు సేవ్ ద లైఫ్ ఆఫ్ అ పర్సన్. ఆ పర్సన్ ఎవరై ఉండొచ్చు? ఇంకొక చిల్డ్రన్కి మదరో ఫాదరో అయి ఉండొచ్చు. సో మన పేరెంట్స్ ఆ సిచ్యువేషన్లో ఉండొచ్చు. సో ఇది ఎంత ఎసెన్షియల్లో కేర్ఫుల్గా వినండి. ఓకే, సో బీ అ, నువ్వు చెప్పమ్మా, బయటికి చెప్పు. Be a good Samaritan, act in the golden hour, save a life. ఓకే, ఈ గోల్డెన్ అవర్లో ఏం జరుగుతుంది? మెనీ ఆర్గన్ సిస్టమ్స్ లైక్ సర్క్యులేటరీ సిస్టమ్, రెస్పిరేటరీ సిస్టమ్, ఈ సిస్టమ్స్కి డ్యామేజ్ జరగకుండా మనం చేసే బేసిక్ ఎయిడ్ వల్ల ఇట్ సేవ్స్ లైఫ్. సో ఇట్ డ్యూరింగ్ ద గోల్డెన్ అవర్ ఎనీ ట్రీట్మెంట్ డన్, ఎనీ ఫస్ట్ ఎయిడ్ డన్ ఇంక్రీజెస్ ద సర్వైవల్ రేట్స్, reduces the complications, manages blood loss. బ్లీడింగ్ అవుతుంది, సమ్టైమ్స్ మోస్ట్లీ డెత్ ఎందుకు అవుతుంది? హెమరేజిక్ షాక్ అంటే కంటిన్యూస్ బ్లీడింగ్ అవ్వడం వల్ల, బ్లడ్ లాస్ అవ్వడం వల్ల స్టేట్ ఆఫ్ షాక్లోకి వెళ్ళి డెత్ అవుతుంది. అదే మీరు బ్లీడింగ్ కంట్రోల్ చేశారనుకోండి, బ్లడ్ని ఎలా కంట్రోల్ చేస్తారు? ఊజ్ అవ్వకుండా. యూజువల్లీ మన చేతికి కట్ అయింది అనుకోండి, ఎలాగా చేస్తారు? ఎగ్జాక్ట్లీ, బ్యాండేజ్ పెడతారు, లేకపోతే ఐస్ ప్యాక్ పెడతారు, లేకపోతే ప్రెషర్ పెడతారు. ఈ ప్రెషర్ పెట్టడం వల్ల, ఐస్ పెట్టడం వల్ల, బ్యాండేజ్ అవ్వడం వల్ల బ్లీడింగ్ కంట్రోల్ అవుతుంది. ఆ బ్లీడింగ్ కంట్రోల్ అవుతే
పర్సన్ ఎవరైతే రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ ఉన్నారో స్టేట్ ఆఫ్ హెమరేజిక్ షాక్ వెళ్ళకుండా విచ్ లీడ్స్ టు డెత్ దాంట్లోకి వెళ్ళకుండా మీరు ప్రివెంట్ చేసిన వాళ్ళు అవుతారు. దట్ ఈస్ వై దిస్ 60 minutes ఈజ్ ద ప్రెషియస్ టైమ్, గోల్డ్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ హెన్స్ కాల్డ్ యాజ్ గోల్డెన్ అవర్, అండ్ ఇంప్రూవ్స్ లాంగ్ టర్మ్ అవుట్కమ్స్ అండ్ ప్రివెంట్స్ సెకండరీ ఇంజురీస్. నెక్స్ట్, ఫస్ట్ ఎయిడ్ అంటే ఏంటి? మీ టర్మినాలజీలో చెప్పండి. ఫస్ట్ ఎయిడ్ అంటే ఏంటి? బేసిక్ హెల్ప్ ఆర్ ఎనీ ఇంటర్వెన్షన్ డన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ అన్ యాక్సిడెంట్ ఇస్ కాల్డ్ ద ఫస్ట్ ఎయిడ్. సో ఫస్ట్ ఎయిడ్లో కాన్సెప్ట్స్ ఏంటి? డాక్టర్ ఏబిసిడి. సో ఫస్ట్ ఒక యాక్సిడెంట్ జరిగింది, మీరు వెళ్తుంటే వెంటనే మీకు గుర్తుకు రావాల్సింది ఏంటి? డాక్టర్ ఎస్ ఏబిసిడి. డాక్టర్ డి డేంజర్. నాతో పాటు రిపీట్ చేయండి. డాక్టర్ ఎస్ ఏబిసిడి. ఇది గోల్డెన్ ప్రిన్సిపల్. డి అంటే డేంజర్. ఫస్ట్ చెక్ ఫర్ డేంజర్. రోడ్ యాక్సిడెంట్ జరిగింది, విక్టిమ్కి ఏమన్నా డేంజరస్ సబ్స్టెన్స్ ఉందా చుట్టూరు, బైక్ ఆఫ్ చేయలేదు, విచ్ లీడ్స్ టు సెకండ్, బైక్ ఆఫ్ చేయండి. లేకపోతే వెనకాల నుంచి లారీ వచ్చే ఛాన్స్ ఉంది, సైడ్కి ఇంజన్ ఆఫ్ చేసి లెఫ్ట్ సైడ్ తీసుకురండి. ప్రొటెక్ట్ హిమ్ ఫ్రమ్ డేంజర్ ఫస్ట్. నెక్స్ట్ ఆర్ రెస్పాన్స్. ఫస్ట్ చెక్ చేయండి వెదర్ హీ ఈజ్ రెస్పాండింగ్. కాల్ ఫర్ హెల్ప్. ఒకవేళ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్ మీకు కనిపిస్తే ఎవరికి ఫోన్ చేస్తారు? నంబర్, ఇంకొక నంబర్ పోలీస్కి ఎలా ఇన్ఫార్మ్ చేస్తారు? 112. ఓకే, ఆ నంబర్కి ఫస్ట్ పక్కకి తీసేసి విక్టిమ్ని ఇమీడియట్లీ కాల్ ఫర్ హెల్ప్. అన్నీ మీరే చేయాలి అని అనుకోవద్దు. పక్కకు అనేసిన తర్వాత కాల్ ఫర్ హెల్ప్ 112 నంబర్కి కాల్ చేసి ఇలా ఈ ప్లేస్లో యాక్సిడెంట్ అయ్యింది, 108 అంబులెన్స్ ఫోన్ చేసి పేషెంట్ నీడ్స్ హెల్ప్, ప్లీజ్ అటెండ్, ఈ ప్లేస్లో జరిగింది అని ఇన్ఫార్మ్ చేయండి. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. నెక్స్ట్ సెండ్ ఫర్ హెల్ప్. డిఆర్, ఆర్లో రెస్పాన్స్ అంటే ఫస్ట్ ప్యాక్ చేయండి పేషెంట్, విక్టిమ్ని ప్యాక్ చేయండి, బ్రతికున్నాడా లేడా, వెదర్ హీఈస్ రెస్పాండింగ్. రెస్పాన్స్ ఎలా ఉంటుంది? టాక్, హియర్, టచ్. టచ్ చేయండి, బాబు ఎవరు నువ్వు, టచ్ చేస్తాం. రెస్పాండింగ్ ఆర్ నాట్ చెక్ చేస్తాం. మాట్లాడండి, నీ పేరేంటి, మాట్లాడగలుగుతున్నాడా, కాన్షియస్ స్టేట్లో ఉన్నాడా లేదా, వినగలుగుతున్నాడా లేదా, రెస్పాండ్ అవుతున్నాడా లేదా. అది డేంజర్, రెస్పాన్స్. ఒకవేళ రెస్పాండ్ అవ్వట్లేదు అనుకోండి, అన్కాన్షియస్ స్టేట్లో ఉంటే సెండ్ ఫర్ హెల్ప్ 112కి ఫోన్ చేయండి, 108కి ఫోన్ చేయండి, నియరెస్ట్ దేనికైతే ఫోన్ చేయండి. తర్వాత ఏబిసిడి. ఏ ఫర్ ఎయిర్వే. సమ్టైమ్స్ ఏమవుతుంది అంటే ఆ యాక్సిడెంట్ వాటి వల్ల ఎయిర్వే అబ్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఎయిర్వేని ఫ్రీగా ఉంచుకోవాలి. టంగ్ వెనక్కి వెళ్ళిపోవడము, దానివల్ల బ్లాక్ అవ్వడము ఎయిర్వే ఏదైతే ఉందో. ఎయిర్వే అంటే ఏంటి? గాలి తీసుకునేది. ఏంటి? రెస్పిరేటరీ సిస్టంలో ఏ పార్ట్ అది ఎయిర్వేకి వస్తుంది? నోస్, ఫారింగ్స్, లంగ్స్ వరకు. ఓకే, సో ఆ ఎయిర్వే పైప్స్ ఏవైతే ఉన్నాయో అవి అబ్స్ట్రక్ట్ అవ్వకుండా క్లియర్గా ఉంచుకోండి. అబ్స్ట్రక్షన్స్ ఎలా జరగచ్చు? టంగ్ వల్ల జరగచ్చు, లేకపోతే ఫ్లూయిడ్స్ ఏమన్నా ఉండిపోవడం వల్ల, డెబ్రిస్, మట్టి ఇవి ఉండిపోవడం వల్ల జరగచ్చు. సో అది వెనక్కి వెళ్ళకుండా ఏం చేస్తారు? మీరు పొజిషన్ ఒక సైడ్కి పడుకోబెట్టాలి. సో దట్ వెనక్కి ఇలా పడుకోబెడితే ఏమవుతుంది? టంగ్ వెనక్కి అయ్యి అబ్స్ట్రక్షన్, ఎయిర్వేకి అబ్స్ట్రక్షన్ అవుతుంది. సో రికవరీ పొజిషన్ అని ఒక సైడ్కి పడుకోబెట్టడం చేయాలి. నెక్స్ట్ ఎయిర్వే తర్వాత బ్రీదింగ్. చెక్ ఫర్ బ్రీదింగ్. బ్రీదింగ్ కోసం ఎలా చెక్ చేస్తారు? నోస్ దగ్గర బ్రెత్, వార్మ్ ఎయిర్ తెలుస్తుందా లేదా, చెస్ట్ మూమెంట్స్ తెలుస్తున్నాయా లేదా, ఇన్స్పిరేషన్ అండ్ ఎక్స్పిరేషన్, ఎగ్జలేషన్, ఇన్హలేషన్, లంగ్స్వి తెలుస్తున్నాయా లేదా, దాన్ని బట్టి మీరు బ్రీదింగ్ చెక్ చేస్తారు. సిపిఆర్. ఒకవేళ అన్కాన్షియస్ స్టేట్లో ఉన్నారు, పల్స్ చూస్తారు, అది తెలుస్తుంది అంటే అవన్నీ మీకు క్లియర్గా మన మెడికల్ స్టాఫ్ వచ్చారు, వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు విత్ ద మ్యానిక్విన్. సో సిపిఆర్ ఎలా చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. తర్వాత హాస్పిటల్ డిఫిబ్రిలేషన్. సో ద గోల్డెన్ ప్రిన్సిపల్ ఈస్ యాక్సిడెంట్ జరిగింది వెంటనే అమ్మో యాక్సిడెంట్ అయిపోయిందని ప్యానిక్ అవ్వద్దు. ఏం చేయాలి? డాక్టర్ ఎస్ ఏబిసిడి. రిపీట్. డి ఫార్
డేంజర్లో ఏం చేయాలి? పక్కకు తీసుకొచ్చేయాలి. వెనకాల నుంచి లారీ హిట్ ఇవ్వకుండా అలా చేయకుండా పక్కకు తీసుకొచ్చి సేఫ్ జోన్కి తీసుకురావాలి. రెస్పాన్స్, వెదర్ హీఈస్ ఆర్ ఫర్ రెస్పాన్స్, వెదర్ హీఈస్ రెస్పాండింగ్ టు